Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. హోప్ మీ వీకెండ్ చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. మాకు సండే ఆఫ్టర్నూన్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒక్కసారిగా క్లైమేట్ చల్లగా అయిపోయి చాలా హాయిగా అనిపించింది. బిఫోర్ దట్ అంత వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయండి. నాకైతే అప్లయన్స్ పాడైపోతాయేమోనని భయం వేస్తూ ఉందన్నమాట ఒక పాయింట్లో. మాకే కాదు చాలామందికి సరౌండింగ్స్లో ఆ ప్రాబ్లం ఉంది. 2-3 years నుంచి సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. వి డోంట్ నో వెన్ దే ఆర్ గోయింగ్ టు ఫిక్స్ దిస్. అయినా మన చిన్నప్పుడు ఎంత బాగుండేదో అసలు. కరెంటు పోయినా సరే బయట ఒక గంట అరగంట ఆడుకునే వాళ్ళం. చల్లగానే ఉండేది, మరీ ఇప్పుడున్నంత ఘోరంగా అయితే ఉండేది కాదు. అప్పట్లో అసలు ఇంత పొల్యూషన్ కూడా లేదు కదా మనకు తెలిసి. బాగుండేది అసలు. అప్పుడు చక్కగా బయట పడుకునే వాళ్ళము, ఫ్రెష్ ఎయిర్ ఉండేది. ఇప్పుడు బయట పడుకుంటే వేడి తప్పించి ఏవీ ఉండట్లేదు. సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్తున్నాము. చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సిద్ధు స్కూల్ యూనిఫామ్ కూడా ఒకసారి చెక్ చేసి రావాలన్నమాట. దగ్గరలోనే ఇచ్చాము స్టిచ్చింగ్కి. మార్నింగ్ రాగి దోశలు తిని వెళ్ళామండి అండ్ కాఫీ కూడా తాగాము. అసలు మధ్యాహ్నం వరకు కూడా ఆకలేయలేదు, చాలా ఫిల్లింగ్గా అనిపించింది. అండ్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో చూశాను, రాగులు మామూలుగా నానబెట్టి ఇలా పిండి చేస్తాం కదా, దానివలన బాడీకి చాలా చలవ చేస్తుందంట. బయటికి వెళ్తున్నాం కదా, వచ్చేటప్పుడు నర్సరీకి వెళ్ళొచ్చాను. అక్కడైతే నాకు షూట్ చేయటం అవ్వలేదు, ఎందుకంటే బాగా బిజీగా ఉంది అక్కడంతా కూడా. సరే నేను మొక్కల పనిలో పడి అసలు మర్చిపోయా షూట్ చేయాలి అని. బట్ ఏమేమి మొక్కలు తెచ్చాను అనేది డెఫినెట్గా నేను కమింగ్ వీడియోలో షేర్ చేస్తాను. ఇవాళ మా హస్బెండ్ బిర్యానీ అడిగారనమాట, అందుకని ఆర్డర్ పెట్టేశాము. నేను యాక్చువల్లీ చేద్దాం అనుకున్నా, అయితే తనేమో జాక్ ఫ్రూట్ బిర్యానీ కావాలన్నారు. జాక్ ఫ్రూట్ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాదు, సో అందుకని చెప్పి ఇంకిద్దరికి ఆర్డర్ పెట్టేసుకున్నాం. దాంతోపాటు ఇవి రాజ్మా కబాబ్స్ అంట, మీకు చూపిస్తాను. ఈసారి కుండ తెప్పించలేదండి, ఎందుకంటే కుండలు వేస్ట్ అయిపోతున్నాయి, నాకు బోల్డ్ అని అయిపోతున్నాయి. అక్కడికి నేను ఇచ్చేసాను అనమాట కొన్ని కుండలు. యాక్చువల్లీ ఇది మాకు 2 పూటలకు వచ్చేస్తుంది అనమాట, అందుకని తెప్పించుకున్నాం. ఒకవేళ సరిపోకపోయినా సరే కొంచెం చపాతీయో ఒక దోశో కొంచెం బిర్యానీ తినేసేయచ్చు. యాక్చువల్లీ పాట్స్ గురించి చెప్తున్నాను కదా, పాట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ పెట్టినప్పుడు కింద పాకుడు పట్టేయటము, తర్వాత మెత్తగా అయిపోయి పొడి పొడిగా రాలటము, విరిగిపోవడం జరుగుతున్నాయి. సో పాత పాట్స్ అట్లాగే చాలా పాడైపోయాయి, మొక్కలు సరిగ్గా పెరగట్లేదు అని చెప్పి ఇంక వాటిని వదిలేసి అవి నేను జస్ట్ ఏదైనా ప్లాంట్ స్టాండ్స్ లాగా అట్లా వాడుతూ ఉన్నా. మీకు చూపిస్తాను ఆ ప్లాంట్ స్టాండ్స్ లాగా ఎలా వాడాను ఇప్పుడు వరకు అని. ఇవి రాజ్మా కబాబ్స్ లైక్ టిక్కీస్ లాగా అనిపించాయి అనమాట. ఆలు టిక్కీ అది ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్లో ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే అందులో శనగపిండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ అవన్నీ వేశారు. ఐ థింక్ గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేశారు విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా. సో మనం ఇంట్లో ఈ రెసిపీని చక్కగా రీక్రియేట్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. దాంతో ఈ గ్రీన్ చట్నీ అవి ఇస్తారు కదా, అండ్ ఆనియన్స్, చక్కగా లెమన్ అవన్నీ ఇచ్చారు. ఈ కాంబినేషన్లో తింటే మనకి ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ రాజ్మా ఎవరైతే ఇష్టంగా తినరో వాళ్ళు చక్కగా ఇది కట్లెట్స్ లాగా చేసుకొని తినచ్చు. దీంట్లో బీట్రూట్, క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. హరాబరా కబాబ్స్ ఎలా చేస్తామో ఆ ప్లేస్లో, అంటే లైక్ స్పీనచ్ ప్లేస్లో రాజ్మా వేసి చేసినట్టున్నారు. నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను ఇది, ఎందుకంటే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా, అండ్ మా హస్బెండ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, తను వెజిటేరియన్ కాబట్టి. పాట్ఫుల్ బిర్యానీ ఐ థింక్ చాలా ప్లేసెస్లో ఉంది. సో ఎవరికన్నా అవైలబుల్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదేం స్పాన్సర్డ్ కాదు, జస్ట్ బాగుందని రికమెండ్ చేస్తున్నాను. బిర్యానీ కూడా కుండ బిర్యానీ చాలా బాగుంటుంది, బట్ వాళ్ళు మిక్స్ చేసి ఇచ్చిన ఈ బాక్స్లో బిర్యానీ ఉంది కదా, ఇది ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంది అని అనిపించింది నాకు. ఐ డోంట్ నో వై, అంటే కూర అలా కలిపేసేసి ఇచ్చేసారు కదా, మేబీ దానివల్ల ఇంకా ఫ్లేవర్ అది ఎన్హాన్స్ అయినట్లుంది. బిర్యానీ తినే తర్వాత వేడి చేస్తుంది, దట్టు సమ్మర్ కదా, సో చక్కగా నిమ్మకాయ పిండుకొని మజ్జిగ తాగుతున్నాము. నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర కూడా వేశాను. ఇది మా అత్తగారు చాలా బాగా చేస్తారు.
ఎందుకో నాకు తెలియదు కానీ ఆవిడ నిమ్మకాయ పిండి కొత్తిమీర అలా చల్లుతుంటే చాలా ఎప్పటైజింగ్గా ఉంటుంది. అసలు అలా తాగేయాలనిపిస్తుంది అనమాట. ఏదన్నా మన ఫేవరెట్ డిష్ చూసినప్పుడు మనకి తినాలనిపిస్తుంది చూసారా, ఆవిడ మజ్జిగ కలుపుతుంటే నాకు అలాగే అనిపిస్తుంది. చక్కగా ఇప్పటికీ కూడా మామూలుగా బటర్ మిల్క్ చేసి ఆ వెన్నని చిలికి ఆ వెన్నంతా తీసి కలెక్ట్ చేసి బాక్స్లో పెడుతూ ఉంటారు నెయ్యి ప్రిపేర్ చేయడానికి. బాగా అనిపిస్తుంది తను అలా చేస్తూ ఉంటే. మంతెన సత్యనారాయణ గారు మజ్జిగ గురించి ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు. మీకు మంచి హైడ్రేషన్ కావాలి అని అంటే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇవన్నీ తాగాలి కదా. మజ్జిగ మాత్రము తక్కువ పెరుగు వేసుకొని ఎక్కువ నీళ్లు పోసుకొని అంటే పల్చటి మజ్జిగ తాగితే సమ్మర్లో చాలా చలవ చేస్తుందని అంటారు. ఎందుకంటే అసలు మన బాడీకి అవసరమైందే మంచినీళ్ళు కదా, వాటర్ అవసరం. కాబట్టి ఈ మజ్జిగలో ఉండే మంచినీళ్ళు ఏవైతే ఉంటాయో అది మనకి హైడ్రేషన్కి హెల్ప్ చేస్తుంది. పెరుగు వచ్చేసరికేమో గట్ హెల్త్కి చాలా మంచిది. అంటే ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్, బ్యాక్టీరియా ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, అవి గట్కి చాలా మంచిది అనమాట. ఆఫ్టర్నూన్ మా మేడ్ వచ్చేలోపు నేను చాలా వరకు కూడా మొక్కల పని చేసేసుకున్నాను. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే బాల్కనీలో ఒక పెద్ద మనీ ప్లాంట్ ఉంటుంది కదా, గ్రిల్కి అంతా కూడా అల్లించాను. ఆ మనీ ప్లాంట్లో పాట్ ఉంది, అది చాలా పాత మట్టి అండ్ దట్టు ఆ పాట్ బయటంతా కూడా ఉప్పులాగా పట్టేసింది. సో పాట్ మారుద్దాము అని చెప్పి ఇవాళ సిరామిక్ పాట్స్ కొన్ని తీసుకొచ్చాను. ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అంటే ఒక్కదానికే భయం అనమాట, పాడైపోతుందేమో మొక్క అని చెప్పి. అందుకని మా మేడ్ వచ్చేదాకా ఉండి తన హెల్ప్ తీసుకొని ఆ ఒక్కటి మాత్రము తనతోటి చేయించా. చక్కగా సస్టైన్ అయిందండి. 1 డే కంప్లీట్ అయింది, ప్లాంట్ నిలబడింది. అదే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈవినింగ్ కాసేపు అట్లా వాక్కి వెళ్ళాను. అచ్చంగా ఇంట్లో కూర్చుంటే కూడా మంచిది కాదు కదా, పైగా 2-3 డేస్ నుంచి బాగా చల్లగా ఉంటుంది సాయంత్రం అరౌండ్ 5:30-6 అయ్యేసరికి. మా హస్బెండ్కి ఎందుకో సడన్గా మసూదా మూవీ చూడాలనిపించిందంట. ఆ మూవీ యాక్చువల్లీ మేము స్టోరీ కూడా మర్చిపోయాము, ఒక్కసారి చూసాం ఐ థింక్ ఓటీటీలో వచ్చిన కొత్తల్లో. మళ్ళీ సెకండ్ టైం చూసేసరికి మాకు స్టోరీ గుర్తులేదు కానీ చాలా బాగుంది మూవీ అయితే. కాకపోతే ఫస్ట్ టైం చూసినంత భయం అయితే లేదు, సెకండ్ టైం మామూలుగా అనిపించింది. అంటే కొంచెం గుర్తొస్తూ ఉంటుంది కదా స్టోరీ. సమ్మర్లో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అలా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే త్వరగా హెడ్ఏక్స్ రావు. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ వాళ్ళది హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. దీని గురించి ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను కదా ఇంతకుముందు. ఒక బాటిల్ ఫుల్ కంప్లీట్ అయిపోయిందండి, సెకండ్ బాటిల్ వాడుతున్నా. ఎందుకు చెప్తున్నానంటే రివ్యూస్లో నేను చూశాను నిద్ర బాగా పడుతుంది అని చెప్పారు. అసలు దాని గురించనే నేను కొన్నాను. ఎస్, నిజంగా నిద్ర బాగా పడుతుందండి, కానీ మనం ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అండ్ హెయిర్ ఫాల్ తగ్గిందా అంటే హెయిర్ ఫాల్ కూడా గ్రాడ్యువల్లీ తగ్గుతుంది మనకి. అంటే 1-2 సార్లు వాడేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందా కాదు, ఒక బాటిల్ అంతా వాడి ఒక 2 నెలలు చూసిన తర్వాత అప్పుడు మనం హెయిర్ ఫాల్ ఉందా లేదా అనేది నోటీస్ చేసుకోవాలి. నాకైతే కొంచెం తగ్గింది. నేను ఒక చిన్న క్యాప్ చూపించా కదా, అది మాత్రం ఖచ్చితంగా సెక్యూర్ చేసుకునే ఉంచుకోండి ఎవరన్నా ఈ బాటిల్ వాడుతుంటే. ఎందుకంటే ఫస్ట్ బాటిల్ క్యాప్ పోయింది. ఫస్ట్ ఒక హాఫ్ బాటిల్ వరకు కూడా బాగా ఎఫెక్టివ్గా అనిపించింది, నిద్ర పట్టేది. కానీ పోను ఏంటంటే ఆ బాటిల్ క్యాప్ లేకపోవటం వలన మేబీ ఆ ఫ్రేగ్రెన్స్ అనేది కొంచెం ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది కదా, కర్పూరం పవర్ అని ఏదో లోపల మూలికల వాసనలు అవన్నీ. దానివలన నాకు ఎఫెక్టివ్గా అనిపించాలి ఆ బాటిల్ లాస్ట్కి వచ్చేసరికి. కానీ సెకండ్ బాటిల్ మళ్ళీ నేను ఓపెన్ చేశాను, అది చాలా బాగా నిద్ర పట్టింది అనమాట నేనంతా కూడా. సో అలా ఏదైనా సరే ఒక వస్తువు బాగా సెక్యూర్డ్గా జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో ఓవర్ నైట్ ఓట్స్ చేసుకోవడం అంటే నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టము. అందుకని రోల్డ్ ఓట్స్, కొంచెం చియా సీడ్స్, సిన్నమన్ పౌడర్ అండ్ మిల్క్ కలిపేసి ఇలా జార్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఏదైనా ఫ్రూట్తో కలిపి తినేస్తాము. సిన్నమన్ వేసాను కాబట్టి బనానా కానీ యాపిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ ట్రై చేస్తూ ఉంటాము, లైక్ క్యారెట్, రైజిన్ అండ్ వాల్నట్ ఓట్స్ అని చెప్పి, బనానా పీనట్ బటర్, బనానా సిన్నమన్, లేకపోతే చాక్లెట్ చిప్స్, బనానా అండ్ వాల్నట్స్, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. పైగా రోల్డ్ ఓట్స్లో బాగా ఫైబర్ ఉంటుంది కాబట్టి అసలు మధ్యాహ్నం వరకు కూడా మనకి ఆకలి అనేది వేయదు. రీసెంట్గా నేను రాగి దోశలు ట్రై చేస్తున్నా కదా, అది కూడా అంతే అండి, మధ్యాహ్నం వరకు కూడా చాలా ఫుల్గా ఉంచుతుంది.
సమ్మర్లో సండే మార్నింగ్స్ అంటే ఇంకా ఫుల్గా మీ టైమే అనమాట. ఎందుకంటే ఎటువంటి హడావిడి ఉండదు, మా హస్బెండ్కి ఆఫీస్ ఉండదు, నాకేమో ఎక్కువ కుకింగ్ చేయాలి అనే థాట్ కూడా రాదు, ఎందుకంటే ఉంది మేమిద్దరమే ఇంట్లో. సో అందుకని మొక్కల పని పెట్టేసుకున్నా. మా మేడ్ వచ్చే ముందు కొన్ని పాట్స్ అవి రీపాట్ చేశాను కదా ముందు రోజు, అవన్నీ కూడా లోపల అరేంజ్ చేసేసి ఉంచా. ఏమేమి మొక్కలు తెచ్చాను అనేది కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. కొన్ని పువ్వులు అవన్నీ ఉంటే ఇట్లా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. రీడ్ డిఫ్యూజర్స్ని రీఫిల్ చేస్తున్నాను. మన వ్యూయర్ అడిగారు అనమాట, ఇవి ఎన్ని డేస్ ఎఫెక్టివ్గా ఉంటాయి అని. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా మన యూసేజ్ని బట్టి ఎఫెక్టివ్గా ఉంటాయి. మామూలుగా అయితే ఇప్పుడు ఈ డిఫ్యూజర్ ఆయిల్ ఉంది కదా, అది మొత్తం కూడా ఆ గ్రీన్ పాట్లో పోసేసి ఆ తర్వాత రీడ్ స్టిక్స్ ఉన్నాయి కదా అవి పెడతారు. మనకు కావాల్సినప్పుడు టర్న్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు ఏంటంటే చాలా కాలం ఆ ఫ్రేగ్రెన్స్ అనేది సస్టైన్ అవుతూ ఉంటుంది. చాలా కాలం ఇన్ ద సెన్స్ 2 వీక్స్ అట్లా దానిపైనే ఉంటుంది. కానీ ఆ రీడ్ డిఫ్యూజర్ ఆయిల్ ఏదైతే ఉందో అది బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అంటే మరి ఎసెన్షియల్ ఆయిల్స్ అంత కాన్సన్ట్రేటెడ్గా కాకపోయినా సరే ఇవి థిన్గా ఉంటాయి డిఫ్యూజర్ ఆయిల్స్. బట్ స్టిల్ నాకు ఫ్రేగ్రెన్స్ ఎలర్జీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం వాటర్ పోసేసి అందులో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డిఫ్యూజర్ ఆయిల్, ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ అట్లా యాడ్ చేస్తూ ఉంటాను. సో దట్ నాకు స్మెల్ అది అన్కంఫర్టబుల్గా లేకుండా ఉంటుంది. ఇట్లా అయితే నాకు బాగానే ఉంటుందన్నమాట, ఎటువంటి తుమ్ములు దగ్గు అట్లాంటివి ఏమి రావట్లేదు. ఇది 10 డేస్ ఉంటుంది అని చెప్పాను కదా, మధ్యలో మనం ఏం చేస్తూ ఉండాలంటే ఒకసారి ఆ బాటిల్ని కదిలించి రీడ్ స్టిక్స్ లోపల ఉంటాయి కదండి వాటిని టర్న్ చేసి పెట్టాలి. అంటే అప్పటి వరకు కూడా నానిపోయి ఉంటాయి కదా స్టిక్స్ వాటర్లో ఉన్నవి, అవి పైన పెట్టడం వలన ఆ ఫ్రేగ్రెన్స్ అనేది డిఫ్యూజ్ చేస్తూ ఉంటుంది రూమ్లో. ఇది వచ్చేసరికి వాష్రూమ్స్లో పెట్టుకోవచ్చు, కార్నర్ ఆఫ్ ద రూమ్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. కాకపోతే అది లైక్ ఏసీ రూమ్స్లో లేకపోతే ఇలా రెస్ట్ రూమ్స్లో పెట్టుకుంటే క్లోజ్డ్ ప్లేసెస్ ఉంటాయి చూసారా, కొంచెం మనకి ఈ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. వాటర్ని ఒక 3/4 ఆఫ్ ద జార్ వరకు ఫిల్ చేసుకొని ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ అండ్ ఒక 1/2 కప్ ఆఫ్ డిఫ్యూజర్ ఆయిల్ అలా యాడ్ చేస్తున్నాను అండి. ఎసెన్షియల్ ఆయిల్స్ యాక్చువల్లీ వాటర్లో కలవు, జస్ట్ మనకి ఏంటంటే ఆ రీడ్ స్టిక్స్ దగ్గర అక్కడక్కడ అంటుకుంటుంది కదా, అంతవరకు మనకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్ మనం ఓన్లీ డిఫ్యూజర్ ఆయిలా లేకపోతే ఎసెన్షియల్ ఆయిల్ ఇట్లా మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నా అండి, వాటర్ యాడ్ చేయకుండా ఈ ఫుల్ డిఫ్యూజర్ ఆయిల్ బాటిల్ ఉంది కదా అదంతా కూడా గ్రీన్ జార్లో పోసేయచ్చు. పోసేసి రీడ్ స్టిక్స్ని డిప్ చేసి తర్వాత మనం కావాల్సినప్పుడల్లా టర్న్ చేసుకుంటూ ఉండాలి. నాకు స్మెల్ అలర్జీ ఉంది కాబట్టి నేను ఇట్లా వాటర్లో డైల్యూట్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ 2 or 3 డేస్కి నేను ఇప్పుడు స్టిక్స్ ఎట్లా అయితే రివర్స్ తిప్పి పెట్టానో అట్లా తిప్పి పెడితే సరిపోతుంది. ఈ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, ఇలా చిన్న సైజ్ ఫ్లవర్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, బోగన్విల్లా పెట్టడానికి అండ్ నెక్స్ట్ విండో గ్రిల్కి హ్యాంగ్ చేయడానికి, అలా ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకోవడానికి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ బాటిల్లో పెట్టిన పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఆ స్టెమ్ మామూలుగా నేను నోడ్ దగ్గర కట్ చేశాను. ఇట్లా వాటర్లో పెట్టి ప్రాపగేట్ చేస్తే రూట్స్ వస్తాయా లేదా చెక్ చేయడానికని అవి అట్లాగే ఉంచా. ప్రతిరోజు ఎండలో మొక్కలు పెడుతూ ఉంటా, అంటే బ్యాచెస్ వైజ్గా రొటేట్ చేస్తూ ఉంటా అనమాట. కొన్ని రోజులు లివింగ్ రూమ్లో పెడితే కొన్ని రోజులు బెడ్రూమ్లో ప్లాంట్స్ తీసి పెడుతూ ఉంటాను. అట్లాగా ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ వీక్లీ 1 or 2 బాల్కనీలోకి వెళ్తాయి. ఎప్పుడన్నా మర్చిపోతూ ఉంటాను. ఇంకా అలా మర్చిపోయినప్పుడు ఏంటంటే కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుంది, మొక్క గ్రోత్ కూడా తక్కువగా పేల్గా ఉంటుంది. ఎందుకంటే మాకు అసలు లివింగ్ రూమ్లో ఎండ అనేది రాదు, అందుకని ఖచ్చితంగా బాల్కనీలో మాత్రం పెట్టాల్సిందే. అప్పుడే ఈ మొక్కలు హెల్తీగా ఉంటాయి. దట్టు నాకేంటంటే ఫుల్లీ ఇండోర్ పెరిగే ప్లాంట్సే నేను చూస్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓవర్ నైట్ ఓట్స్లో కొద్దిగా యాపిల్ అండ్ సీడ్స్ యాడ్ చేశాను. మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి అవిసె గింజలు మిక్స్చర్ ఉంటుంది. యాక్చువల్లీ విడివిడిగా తెచ్చేసి మిక్స్ చేసేసి ఒక బాటిల్లో పెడతా, సో దట్ నాకు ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇవాళ సుండకాయ సాంబార్ చేస్తున్నాను. వీటిని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ తమిళనాడు కర్ణాటకలో బాగా దొరుకుతాయంట. ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిది. యాక్చువల్గా వీటితోటి సాంబార్ చేస్తారు, చట్నీ ప్రిపేర్ చేసుకుంటారు.
ఏవో రకరకాల రెసిపీస్ ఉంటాయి కదా. నేనైతే సాంబారే చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ ఫేవరెట్. యాక్చువల్లీ సిద్ధుకి ఇష్టం ఉంటుంది ఇలాంటివన్నీ. 90% సిద్ధు ఉన్నప్పుడు ఏంటంటే వాడికి ఇష్టమైనవే చేస్తాను. ఇప్పుడు వాడు హ్యాపీగా అమ్మమ్మ దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంక అందుకని మా హస్బెండ్కి తనకు కావాల్సినవి చేసి పెడతా ఉన్నా. సుండకాయలు మాత్రము ఫస్ట్ మనం చక్కగా నువ్వుల నూనెలో ఫ్రై చేసుకోవాలి. అది చాలా హెల్దీ అంట. దట్టు ఇవి చేదుగా ఉంటాయి. సో కొద్దిగా ఫ్లేవర్స్ అవన్నీ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలండి. చప్పగా చేస్తే వగరుగా చేదుగా అనిపిస్తుంది. ఈ సుండకాయలు ఇలా ఫామ్లో పెరుగుతాయా తెలీదు, లేదంటే బయట చెట్ల దగ్గర కోసుకొస్తారా తెలీదు. కాకపోతే ఇవి ఆర్గానిక్గా ఎక్కడ పడితే అక్కడ చెట్లు మనం పెంచేసుకోవచ్చు అంట. ఇప్పుడు మామూలుగా సీడ్స్ ఎవరైనా ఇచ్చారనుకోండి, అట్లా వేస్తే చక్కగా పెద్ద చెట్టు అవుతుంది. అంటే మాన్లాగా అవ్వదు, మామూలుగా పెద్ద ష్రబ్ లాగా అవుతుంది అనమాట. ఇది హెల్త్కి మంచిది, డయాబెటీస్ వాళ్ళకి ముఖ్యంగా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఏదైనా సరే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ వగరు వలన చాలా వరకు తగ్గిపోతాయి. ఇవి చిన్న రేగిపళ్ళు ఉంటాయి కదా, ఆ సైజులో వస్తాయి అన్నమాట. దానికన్నా పెద్దవి అవ్వవు. సో రేగిపండు సైజు ఉందనుకోండి, చక్కగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఓపిక్గా కట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే పైన తొడిమలు తీస్తాం కదా, సో ఆ ఎయిర్ గ్యాప్ చాలన్నమాట మనం ఫ్రై చేసినప్పుడు పేలకుండా ఉంటాయి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. దీంతో ఒరుగులు కూడా చేస్తూ ఉంటారు. ఆ ఒరుగులు కూడా చక్కగా కారకొళంబులో వేసేసి ప్రిపేర్ చేస్తారనమాట. నాకైతే చాలా ఇష్టము ఈ సుండకాయ సాంబార్, భలే టేస్టీగా ఉంటుంది. దీంతో కొళంబు కూడా ప్రిపేర్ చేస్తారు. కొళంబు అంటే పులుసు అనమాట, తమిళ్లో కొళంబు అని అంటారు. చింతపండు, వత్త కొళంబు మసాలా అని సెపరేట్గా దొరుకుతుంది ఇక్కడ. వాళ్ళ ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తారేమో నాకు ఐడియా లేదు. ఆ పౌడర్ తెచ్చి చేస్తూ ఉంటా అండి. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ వత్త కొళంబు మసాలా పౌడర్. సో అది. అండ్ దాంతోపాటు పక్కన చింతపండు గుజ్జు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా స్టోర్ చేస్తా కదా, ఒక 20 days 1 month వరకు ఉంటుంది. అది ఏం చేస్తామంటే కొంచెం డ్రింకింగ్ వాటర్లో చింతపండుని చక్కగా కొంచెంసేపు నానబెట్టి బాగా బాయిల్ చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, నూనె వేసేసి ఇంకా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని ఫుల్గా కూల్ డౌన్ అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుంది. ఆ తర్వాత మనం వాడేటప్పుడు ఒక స్పూన్ తీసుకొని వాటర్లో డైల్యూట్ చేసుకొని లోపల పిప్పు ఉంటుంది కదా, అదంతా తీసేసి పిండేసి జ్యూస్ వరకు వాడుకోవచ్చు. సండే ఆఫ్టర్నూన్ వర్షం పడింది. చక్కగా బాల్కనీలో నుంచొని వర్షం చూస్తూ ఐస్ క్రీమ్ తింటే ఎంజాయ్ చేసా. దీంతో వీడియో ఎంజాయ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.